అందరికీ నమస్తే అండి. భారతీయ సంస్కృతికి స్వాగతం. విష్ణు సహస్రనామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసనిక పర్వం 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు ఉపదేశించాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని భక్తుల నమ్మకం. స్తోత్రం ఫలశ్రుతిలో ఈ స్తోత్రం ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును అని చెప్పబడింది. మొత్తం 108 శ్లోకాలలో 1000 నామాలు పొందుపరచబడి ఉన్నాయి. ఈ వీడియోలో మనం ప్రతి నామానికి అర్థం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మ భూత భావన. విశ్వం విశ్వమంతా తానే అయినవాడు. విష్ణు అంతటను వ్యాపించి ఉన్నవాడు. వషట్కార వేదమంత్రస్వరూపి అంతటిని నియంత్రించి పాలించువాడు. భూత భవ్య భవత్ ప్రభు భూత భవిష్యత్ వర్తమాన కాలములకు ప్రభువు. భూతకృత్ సకల భూతములను సృష్టించువాడు. భూతభృత్ సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు. భావ సమస్త చరాచర భూప్రపంచాన్నంతా వ్యాపించి ఉన్నవాడు. భూతాత్మ సమస్త భూతములకు ఆత్మయై ఉండువాడు. భూత భావన అన్ని భూతములను సృష్టించి పోషించి నిలుపువాడు. పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవచ. పూతాత్మ కర్మఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ. పరమాత్మ తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు. ముక్తానాం పరమాగతి ముక్తులైన వారికి పరమాశ్రయమైన వాడు. అవ్యయ తరుగు వినాశము లేనివాడు. పురుష జగత్తునకు పరిపూర్ణతనిచ్చువాడు. సాక్షి సర్వమును ప్రత్యక్షంగా చూచువాడు, సమస్తమును తెలిసినవాడు. క్షేత్రజ్ఞ ఈ శరీరమును క్షేత్రమున విలసిల్లుచు నాశనరహితుడై ఉన్నవాడు. అక్షర ఎన్నడూ నశింపనివాడు. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. యోగ ముక్తి సాధనకు ఏకైక మార్గమైన యోగముచే పొందదగినవాడు. యోగ విదాం నేత తానే మార్గదర్శి అయి నాయకుడై యోగ సాధన చేయువారిని గమ్యమునకు చేర్చువాడు. ప్రధాన పురుషేశ్వర ప్రధానము అనగా ప్రకృతి, పురుషుడు అనగా జీవుడు, రెండింటికి ఈశ్వరుడు అనగా అధిపతి. నారసింహ వపుహు శ్రీ నారసింహావతారమును ధరించి అవతరించినవాడు. శ్రీమాన్ సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు. కేశవ సుందరమైన కేశములతో విరాజిల్లువాడు. కేసి అను రాక్షసుని సంహరించినవాడు. పురుషోత్తమ పురుషులలో ఉత్తముడు. సర్వ శర్వ శివ స్థానుర్భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. సర్వ సర్వము తానే అయినవాడు. శర్వ సకల పాపమును నాశనము చేయువాడు. శివ మంగళములొసగువాడు, శుభకరుడు. స్థాణు స్థిరమైనవాడు, వృద్ధి క్షయగుణములకు లోబడనివాడు. భూతాది పంచభూతములను సృష్టించినవాడు. నిధిరవ్యయ తరగని పెన్నిధి. సంభవ తనకు తానుగానే అవతరించువాడు. భావన కామితార్థములను ప్రసాదించువాడు. భర్త భరించువాడు, సకల లోకములకు పతి. ప్రభవ దివ్యమైన జన్మ కలవాడు. ప్రభు సర్వాధిపతి, సర్వశక్తివంతుడు. ఈశ్వర సర్వులను పాలించి పోషించువాడు. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమ. స్వయంభూ స్వయముగా వేరు ఆధారము లేకుండా జన్మించువాడు. శంభు శుభములను సుఖ సంతోషములను ప్రసాదించువాడు. ఆదిత్య సమస్తమును ప్రకాశింపజేసి పోషించువాడు. పుష్కరాక్ష తామర పువ్వు వంటి కన్నులు కలవాడు. మహాస్వన గంభీరమైన వేదనాదమునకు ప్రమాణమైనవాడు. అనాది నిధన పుట్టుక నాశనము లేనివాడు. ధాత బ్రహ్మను కన్నవాడు. విధాత బ్రహ్మను ఆవిర్భవింపజేసినవాడు, కర్మఫలములను అందించువాడు. ధాతురుత్తమ సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోనూ ప్రధానము అయినవాడు. అప్రమేయో హృషికేశ పద్మనాభో అమరప్రభు విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ. అప్రమేయ ఏ విధమైన కొలతలకు అందనివాడు. హృషికేశ హృషికములకు అంటే ఇంద్రియములకు అధిపతి. పద్మనాభ నాభియందు పద్మము కలవాడు. అమరప్రభు అమరులైన దేవతలకు ప్రభువు. విశ్వకర్మ విశ్వమును సృష్టించినవాడు. మనుహు సంకల్పము చేతనే సమస్తమును సృష్టించినవాడు.
త్వష్ట, శిల్పి వలె నానావిధ రూపములను నామములను తయారు చేసినవాడు. స్థవిష్ట, బ్రహ్మాండమును తన యందు ఇముడ్చుకున్నవాడు. స్థవిర, సనాతనుడు, సదా ఉండేవాడు. ధ్రువ, కాలముతో మార్పు చెందక స్థిరంగా ఉండేవాడు. అగ్రాహ్య శాశ్వతో కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూతస్త్రితకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య, ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహింపనలవి కానివాడు. శాశ్వత, కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడూ ఉండేవాడు. కృష్ణ, దట్టమైన నీలవర్ణ దేహము కలవాడు. లోహితాక్ష, తామర పువ్వు వలె సుందరమగు ఎర్రని కన్నులు కలవాడు. ప్రతర్దన, ప్రళయకాలమున అంతటిని నాశనము చేయువాడు. ప్రభూత, పరిపూర్ణుడై జన్మించినవాడు. త్రికకుద్ధామ, మూడు గుణ వర్గములకు ఆశ్రయమైనవాడు. పవిత్రం, పరమపావన స్వరూపుడు. మంగళం పరం, మంగళములను ప్రసాదించువాడు. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఈశాన, సమస్తమును శాసించువాడు. ప్రాణద, ప్రాణములను ప్రసాదించువాడు. ప్రాణ, ప్రాణస్వరూపుడు. జ్యేష్ఠ, తరగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడదగినవాడు. శ్రేష్ఠ, ప్రశంసింపదగిన వారిలోకెల్లా ఉత్తముడు. ప్రజాపతి, సకల ప్రజలకు ప్రభువు, తండ్రి. హిరణ్యగర్భ, చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై ఉన్నవాడు. భూగర్భ, భూమిని కడుపులో పెట్టుకొని కాపాడువాడు, విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు. మాధవ, శ్రీ మహాలక్ష్మికి భర్త. మధుసూదన, మధు కైటబులను రాక్షసులను సంహరించినవాడు. సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవ అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. సురేశ, సకల దేవతలకు దేవుడు. శరణం, తనను శరణుజొచ్చిన వారిని రక్షించువాడు. శర్మ, సచ్చిదానంద స్వరూపుడు. విశ్వరేతా, విశ్వమంతటికిని మూల కారణము. ప్రజాభవ, సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు. అహహ, ఎవరిని ఎన్నడూ వీడనివాడు. సంవత్సర, భక్తులను ఉద్ధరించుటకై ఉన్నవాడు. వ్యాళ, భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు. ప్రత్యయ, ఆధారపడదగినవాడు, విశ్వసింపదగినవాడు. సర్వదర్శన, సమస్తమును చూచుచుండెడివాడు. అజః సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపి రమేయాత్మ సర్వయోగ వినిస్మృత. అజః, జన్మము లేనివాడు. సర్వేశ్వర, ఈశ్వరులకు ఈశ్వరుడు. సిద్ధ, పొందవలసిన సమస్త సిద్ధులను పొంది ఉన్నవాడు. సిద్ధి, సర్వకార్యఫలములు తానై ఉన్నవాడు. సర్వాదిహి, సకల సృష్టికి పూర్వమందే ఉన్న పరమాత్మ. అచ్యుత, నాశము లేనివాడు. వృషాకపి, అధర్మము అనే జలములలో మునిగిపోవు భూమిని ఉద్ధరించిన శ్రీ వరాహమూర్తి. అమేయాత్మ, తన స్వరూపము తెలుసుకొనుటకు సాధ్యము కానివాడు. సర్వయోగ వినిశ్రుత, జ్ఞాన కర్మ భక్తి వంటి యోగముల ద్వారా సులభంగా పొందదగినవాడు. వసుర్వసుమనాః సత్యః సమాత్మ సంమిత సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. వసు, సమస్త భూతములు తన యందు కలవాడు. వసుమనాః, శ్రేష్టమైన సకల ఐశ్వర్యవంతమైన మనసు కలవాడు. సత్యః, సత్ప్రవర్తన యందు ప్రీతి కలవాడు. సమాత్మ, సమమైన రాగద్వేషరహితమగు ఆత్మ కలవాడు. సంమితః, ఋషులచే అంగీకరింపబడి ఉపనిషత్తుల ద్వారా తెలుపబడినవాడు. అసమ్మితః, అంత్యము హద్దు లేనివాడు. సమః, అన్నింటి యందును సమభావము కలవాడు. అమోఘః, తన్ను పూజించిన వారికి నిశ్చయంగా సత్ఫలితములను ఇచ్చువాడు. పుండరీకాక్షః, తామర పువ్వు వంటి కన్నులు కలవాడు. వృషకర్మ, ధర్మమే తన నిజకర్మగా కలిగినవాడు. వృషాకృతి, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోని శుచిస్రవాః అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః. రుద్రః, భక్తులకు శుభములను కలిగించువాడు. బహుశిరాః, అనేకములైన శిరములు కలవాడు. బభ్రుః, ఆధారమైనవాడు, భరించువాడు. విశ్వయోని, విశ్వమునకు కారణమైనవాడు. శుచిస్రవాః, ధర్మపూరితములు సత్యములు అగు వాక్కులు విని ఆనందించువాడు. అమృతః, భక్తులకు తనివి తీరని అమృతమూర్తి. శాశ్వత స్థాణుః, ఆది మధ్యాంతరహిత పరబ్రహ్మము. వరారోహః, ఏ స్థానము చేరిన పిదప మరల తిరిగి జన్మించరో అట్టి పరమోత్కృష్ట స్థానము కలవాడు. మహాతపాః, గొప్ప తపస్సు కలవాడు.
సర్వగః సర్వవిద్ భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. సర్వగః అంతటను గమనము గలవాడు. సర్వవిత్ సమస్తము తెలిసినవాడు. సర్వవిద్భానుః సర్వము తెలిసి అవిరామముగా ప్రకాశించేవాడు. భానుః ప్రకాశించువాడు. విశ్వక్సేనః లోక రక్షణార్థము అన్ని దిక్కులందు సైన్యము కలవాడు. జనార్దనః దుష్టులను శిక్షించువాడు. దుష్టుల బారి నుండి సజ్జనులను రక్షించువాడు. వేదః సమస్త జ్ఞానము మూర్తిభవించినవాడు వేదమూర్తి. వేదవిత్ వేదములను వాటి అర్థమును సంపూర్ణంగా ఎరిగినవాడు. అవ్యంగః వేద జ్ఞానమందు గుణవైభవమునందు ఏ విధమైన లోపములు లేనివాడు. వేదాంగః వేదములే అంగముగా కలిగినవాడు. వేదవిత్ వేదములను ఎరుగుటయే కాక వేదసారమైన ధర్మమును ఎరిగినవాడు. కవిః సకలమును దర్శించువాడు, రమ్యముగా కనిపించువాడు. లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్వ చతుర్భుజః. లోకాధ్యక్షః లోకములకు అధిపతి. సురాధ్యక్షః దేవతలకు దేవుడు. ధర్మాధ్యక్షః ధర్మమునకు ప్రభువు. కృతాకృతః ఇహపరములు రెండింటను ఫలములు ప్రసాదించువాడు. చతురాత్మ 4 విధములకు సాధనావస్థలకు ప్రభువు. చతుర్వ్యూహః 4 వ్యూహములతో నొప్పువాడు. చతుర్దంష్ట్రః 4 కోరపళ్ళు కలవాడు. శ్రీ నరసింహస్వామిని స్మరించు నామము. చతుర్భుజః 4 బాహువులతో నొప్పువాడు. శంఖ చక్ర గదా పద్మధారి. భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో తేజ విశ్వయోనిః పునర్వసుః. భ్రాజిష్ణుః స్వయం ప్రకాశ స్వరూపుడు, తేజోమయుడు. భోజనం సర్వజీవులకు భోజనము తానైనవాడు. భోక్త భుజించువాడు, యజ్ఞములో అర్పించిన దానిని గ్రహించువాడు. సహిష్ణుః సహించి క్షమించి అనుగ్రహించు కరుణామయుడు. జగదాదిజః జగములన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. అనగః పాపరహితుడు, కల్మషము లేనివాడు. విజయః జయించుటయే స్వభావముగా కలవాడు. జేత జయించువాడు. విశ్వయోనిః విశ్వమునకు జన్మస్థానము అయినవాడు. పునర్వసుః ప్రళయానంతరము మరలా సృష్టి కావించువాడు. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రః ఇంద్రునిపై అధిపతి. వామనః వామనావతారము దాల్చినవాడు. ప్రాంశుః త్రివిక్రముడై ముల్లోకములు ఆక్రమించినవాడు. అమోఘః మహదాశయముతో పనులు చేసేడివాడు. శుచిః పరమ పావనమూర్తి, భక్తులను పవిత్రులుగా చేయువాడు. ఊర్జితః అనంత శక్తి సామర్థ్య సంపన్నుడు. అతీంద్రః ఇంద్రుని కంటే అధిపుడు, ఇంద్రియములను జయించినవాడు. సంగ్రహః సమస్తమును కలిపి తన అధీనములో ఉంచుకున్నవాడు. సర్గః భక్తులకు అనుగ్రహించుటకు తనకు తానే అవతరించువాడు. ధృతాత్మ సకల జీవాత్మలకు ఆధారమైనవాడు. నియమః భక్తుల శత్రువులను నిగ్రహించువాడు. యమః జీవుల హృదయములందు అంతర్యామి అయి నడిపించువాడు. వేద్యో వైద్యః సదాయోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. వేద్యః తెలుసుకొనతగినవాడు. వైద్యః విద్యలన్నీయును తెలిసినవాడు. సదాయోగి భక్తుల పట్ల ఎల్లప్పుడూ జాగరూకుడై అందుబాటులో ఉండేవాడు. వీరః బలవంతులకు దుష్టులను నాశనము చేయువాడు. మాధవః శ్రీ మహాలక్ష్మికి భర్త. మధుః భక్తులకు తేనె వలె అమృతము వలె అత్యంత ప్రియమైనవాడు. అతీంద్రియః ఇంద్రియములకు అందనివాడు. మహామాయః అధిగమింపజాలని మాయామయుడు. మహోత్సాహః గొప్ప ఉత్సాహముతో కార్యాచరణ కావించువాడు. మహాబలః అనంతమగు అద్భుతమగు బలము కలవాడు. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మ మహాద్రిదృక్. మహాబుద్ధిః అనంతమగు బుద్ధి కలవాడు. మహావీర్యః సకల సృజనాత్మక దివ్యశక్తులకు ఆధారము. మహాశక్తిః సృష్ట్యాది సకల కార్యములకు ఆధారమైన శక్తి కలవాడు. మహాద్యుతిః అసమానమగు తేజోమయుడు. అనిర్దేశ్య వపుః వర్ణించుటకు వీలు కానట్టి, ఊహింపనలవి కానట్టి దివ్య మంగళమూర్తి. శ్రీమాన్ దివ్యాభరణ శోభితుడు. అమేయాత్మ తెలియరాని స్వరూపము కలవాడు. మహాద్రిదృత్ క్షీరసాగర మథనమున శ్రీకూర్మమూర్తి అయి మందరగిరిని చిన్నికృష్ణునిగా గోవర్ధనగిరిని ఎత్తినవాడు.
మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసః సతాంగతిః అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాం పతిః. మహేశ్వాసః తిరుగులేని బాణములు ప్రయోగించువాడు. మహీభర్త భూభారమును వహించినవాడు. శ్రీనివాసః సిరికి నిలయమైనవాడు. సతాంగతిః సత్పురుషులకు ముముక్షువులకు పరమగతి అయినవాడు. అనిరుద్ధః ఎవరి వల్లను ఎన్నడైనను నిరోధింపబడనివాడు. సురానందః దేవతలకు ఆనందము ప్రసాదించు దేవదేవుడు. గోవిందః దేవతలచే ప్రస్తుతింపబడు దేవదేవుడు. గోవిదాంపతిః వేదార్థములను ఎరిగిన జ్ఞానులకు రక్షకుడు. మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. మరీచిః దివ్యతేజోమూర్తి. దమనః సంసార భారమును తొలగించి బంధ విముక్తి నొసగువాడు. హంసః హంస వంటి గుణములు కలవాడు. హంసావతారమును ధరించినవాడు. సుపర్ణః చక్కనైన రెక్కలు కలవాడు. భుజగోత్తమః ఆదిశేషునకు ప్రభువు శేషసాయి. హిరణ్యనాభః బంగారము వంటి మనోహరమగు నాభియందు చతుర్ముఖ బ్రహ్మకు ఆధారమైనవాడు. సుతపాః అత్యుత్తమ జ్ఞానమునకు ఆలవాలము. పద్మనాభః బొడ్డులో తామర పువ్వు కలవాడు. ప్రజాపతిః సకల జీవులకు ప్రభువు. అమృత్యుః సర్వదృక్ సింహః సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః. అమృత్యుః మరణము గాని నాశనము గాని లేనివాడు. సర్వదృక్ మహాజ్ఞానముతో జీవులు చేయు సర్వకర్మములు చూచుచుండెడివాడు. సింహః నరసింహావతారము పాపములను నశింపచేయువాడు. సంధాత జీవులను వారి కర్మఫలములకు ముడివేయువాడు. సంధిమాన్ భక్తులందు ఐక్యమై ఉండువాడు. స్థిరః నిశ్చలుడు నిర్వికారుడు నిత్యుడు. అజః పుట్టుక లేనివాడు. దుర్మర్షణః ఎదురులేనివాడు. అసురులకు భరింప శక్యము కానివాడు. శాస్త బోధించువాడు జగద్గురువు. విశ్రుతాత్మ వివిధ స్వరూపములుగా కీర్తింపబడు సహస్రమూర్తి. సురారిహ దేవతల శత్రువులను హరించువాడు. గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషః స్రగ్వి వాచస్పతి రుదారధీః. గురుర్గురుతమః గురువులందు సర్వశ్రేష్ఠుడు. గురుహు సర్వ విద్యలు నేర్పు భగవానుడు. గురుతమః ఆచార్యులకు పరమాచార్యుడు. ధామ పరమపదము సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము. సత్యః మేలు చేయువాడు సత్యస్వరూపుడు. సత్యపరాక్రమః నిజమైన తిరుగులేని పరాక్రమము కలవాడు. నిమిషః యోగ నిద్రలో ఉన్నవాడు. అనిమిషః ఎల్లప్పుడూ కనులు తెరచి ఉండువాడు. భక్తుల రక్షణలో సదా మెలకువగా ఉండువాడు. సగ్వి వైజయంతి మాలను ధరించినవాడు. వాచస్పతిః వాక్కునకు ప్రభువు వేదములకు మూలము. ఉదారధీః ఉదారమగు బుద్ధి కలిగినవాడు. అగ్రణీ గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. అగ్రణీః ముందుండి గమ్యస్థానమునకు దారిచూపువాడు. గ్రామణిః సకల జీవుల సముదాయములకు నాయకుడు. శ్రీమాన్ తేజస్సు వైభవము సిరి కలవాడు. న్యాయః భక్తులకు మోక్షము ప్రసాదించువాడు. నేత భక్తుల కోరికలను తీర్చువాడు. సమీరణః అద్భుతమైన మనోహరమైన కార్యములను నిర్వర్తించువాడు. సహస్రమూర్ధ 1000 అంటే లెక్క పెట్టలేనన్ని శిరసులు కలవాడు. విశ్వాత్మ విశ్వమునకే ఆత్మ. సహస్రాక్షః 1000 అంటే లెక్క పెట్టలేనన్ని కన్నులు కలవాడు. సహస్రపాత్ 1000 పాదములు కలవాడు. ఆవర్తనో నివృత్తాత్మ సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః. ఆవర్తనః సంసార చక్రమును పరిభ్రమింపచేయువాడు. నివృత్తాత్మ సంసార చక్రమును త్రిప్పువాడైనను కోర్కెలకు అతీతుడైనవాడు. సంవృతః తమోగుణముచే మూఢులగు వారికి అజ్ఞానులైన మానవుల దృష్టికి కనిపించనివాడు. సంప్రమర్దనః చీకటిని అజ్ఞానమును మాయను పారుద్రోలువారు. అహం సంవర్తకః సూర్యుని రూపమున నుండి కాలచక్రమును ప్రవర్తింపచేయువాడు. వహ్నిః సమస్తమును వహించువాడు. అనిలః వాయువు ప్రాణమునకు ఆధారమైన ఊపిరి. ధరణీధరః భూమిని ధరించువాడు. సుప్రసాదః ప్రసన్నాత్మ విశ్వధృక్ విశ్వభుక్ విభుః సత్కర్త సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః. సుప్రసాదః శుభకరమగు ఫలములను ప్రసాదించువాడు. ప్రసన్నాత్మ సర్వకాల సర్వావస్థలయందు ప్రసన్నమైన ప్రశాంతమైన మనసు కలవాడు. విశ్వసృట్ విశ్వమును సృజించినవాడు. విశ్వభుక్ విభుః
అంతటా వ్యాపించి అన్నింటినీ రక్షించువాడు. సత్కర్త సజ్జనులను, పుణ్యవర్తనులను, ధర్మాత్ములను ఆదరించువాడు, సత్కరించువాడు. సత్కృతః పూజనీయుల చేత కూడా పూజింపబడువాడు. సాధుః సాధువర్తనుడు, సదాచార సంపన్నుడు. జహ్నుః గుహ్యమైనవాడు, కానరానివాడు. నారాయణః సకలాత్మలకు ఆధారమైనవాడు. నరః నడిపించువాడు, నాయకుడు. అసంఖ్యేయో అప్రమేయాత్మ విశిష్టః శిష్టకృచ్చుచిః సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః. అసంఖ్యేయః లెక్కకు అందనన్ని అనంతములైన గుణస్వరూప నామములు కలవాడు. అప్రమేయాత్మ కొలుచుటకు పోల్చుటకు శక్యము కాని స్వరూపాదులు కలవాడు. విశిష్టః అన్నింటినీ మించువాడు, అందరికంటే అధికుడు. శిష్టకృత్ తన భక్తులకు సదాచార సంపన్నులుగాను ఉన్నతులుగాను చేయువాడు. శుచిః పవిత్రము చేయువాడు. సిద్ధార్థః సకలార్థములు సిద్ధించినవాడు, సంపూర్ణుడు. సిద్ధ సంకల్పః సిద్ధించిన సంకల్పము కలవాడు, అంటే అన్ని కోరికలు నెరవేరినవాడు. సిద్ధిదః భక్తులకు సిద్ధులను ప్రసాదించువాడు. సిద్ధి సాధనః సిద్ధిని పొందుటకు సాధనమైనవాడు. వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వ వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. వృషాహి ధర్మస్వరూపుడై ప్రకాశించువాడు. వృషభః భక్తులపై కామితార్థములు వర్షించు కరుణామూర్తి. విష్ణుః భక్తులను ఎల్లెడలా బ్రోచువాడు. వృషపర్వ తనను చేరుకొనుటకై ధర్మము అను మెట్లదారిని ప్రసాదించినవాడు. వృషోదరః ధర్మమును ఉదరమున ధరించినవాడు. వర్ధనః వర్ధిల్లజేయువాడు. వర్ధమానః వర్ధిల్ల చేయుటయే కాక అన్ని రూపములు తానై స్వయంగా వృద్ధి పొందువాడు. వివిక్తః విలక్షణమైనవాడు. శృతిసాగరః వేదములకు సాగరము వంటివాడు. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః. సుభుజః అందమైన భుజములు కలవాడు. దుర్ధరః ఎవరి చేతను ఆపలేని భుజ బలము కలవాడు. వాగ్మి మధురమైన ప్రియమైన వాక్కు కలవాడు. మహేంద్రః ఇంద్రునకు దేవతలకు దేవుడు. వసుదః సంపదలను ఇచ్చువాడు. వసుః తాను ఇచ్చు ధనము కూడా తానే అయినవాడు. నైకరూపః అనేక రూపములతో వెలయు విశ్వరూపుడు. బృహద్రూపః మహా అద్భుతమైన వరాహ, నారసింహ, త్రివిక్రమ వంటి బ్రహ్మాండ స్వరూపములు కలవాడు. సిపివిష్టః కిరణముల స్వరూపమున అంతటా వ్యాపించి ఉన్నవాడు. ప్రకాశనః సమస్తమును ప్రకాశింపచేయువాడు. ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్. ఈశ్వరః సర్వులను పాలించి పోషించువాడు. విక్రమి అమిత శౌర్య బల పరాక్రమములు కలవాడు. ధన్వి శారంగము అను ధనస్సును ధరించినవాడు. మేధావి అపరిమిత మేధ కలవాడు, సర్వజ్ఞుడు. విక్రమః బ్రహ్మాండమును కొలిచినవాడు. క్రమః సమస్తము ఒక క్రమ పద్ధతిలో చరించుటకు హేతువు. అనుత్తమః తనకంటే ఉత్తమమైనది మరొకటి లేనివాడు. దురాధర్షః తనను ఎదిరింపగల శక్తి వేరెవ్వరికీ లేనట్టివాడు. కృతజ్ఞః నామస్మరణము, శరణాగతి, పూజాది కార్యములచే ప్రసన్నుడై భక్తులను అనుగ్రహించువాడు. కృతిః తన అనుగ్రహముచే పుణ్యకర్మలను చేయించువాడు. ఆత్మవాన్ సత్కార్యములు నర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు. ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మ ప్రతాపనః బుద్ధః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ఓజస్తేజోద్యుతిధరః పరిపూర్ణమగు ఓజస్సు, తేజస్సు, కీర్తి కలిగినవాడు. ప్రకాశాత్మ ప్రకాశవంతమగు స్వరూపము కలవాడు. ప్రతాపనః సూర్యాగ్నుల రూపమున వెలుతురును, జీవులలో ఉష్ణమును కలిగించి కాపాడువాడు. బుద్ధః అన్ని ఉత్తమ గుణములు సమృద్ధిగా కలిగిన పరిపూర్ణుడు. స్పష్టాక్షరః స్పష్టమైన వేదాక్షరములు కలవాడు, అనగా వేదములోని అక్షరముల ద్వారా స్పష్టమైనవాడు. మంత్రః తన నామమును మననము చేయువారిని రక్షించువాడు, మంత్రమూర్తి. చంద్రాంశుః చంద్రుని కిరణముల వలె చల్లగా ఉండి ఆహ్లాదమును కలిగించువాడు. భాస్కరద్యుతిః సూర్యుని వంటి తేజస్సు కలవాడు. అమృతాంశూద్భవో భానుః శశబిందు సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః. అమృతాంశూద్భవః చంద్రుని తన మనస్సు నుండి పుట్టించినవాడు. భానుః ప్రకాశించువాడు, సూర్యునకు కూడా వెలుగును ప్రసాదించువాడు. శశబిందుః దుర్మార్గులను శిక్షించువాడు. సురేశ్వరః దేవతలకు ప్రభువు. ఔషధం భవరోగమును, జనన మరణ జరావ్యాధి పూరితమగు సంసారమను వ్యాధిని నయము చేయు దివ్య ఔషధం.
జగత్సేతు సంసార సాగరమును దాటుటకు ఉపయోగపడు వంతెన. సత్యధర్మ పరాక్రమ నిజమైన ధర్మగుణము పరాక్రమము కలిగినవాడు. భూతభవ్య భవన్నాథ పవన పావనో నల కామ కామకృత్ కాంత కామ కామప్రద ప్రభు. భూతభవ్య భవన్నాథ 3 కాలములకు అధిపతి. పవన వాయువు ప్రాణము. పావన అంతటిని పవిత్రము చేయువాడు. అనలహ తరగని దయ కలిగినవాడు. కామ కోరికలను నాశనము చేయువాడు. కామకృత్ భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు. కాంత అతి మనోహరుడు సమ్మోహన రూపుడు. కామ ప్రేమస్వరూపుడు కోరుకొనదగినవాడు. కామప్రద కోరినవి ఇచ్చేవాడు. ప్రభు అందరికంటే అధికుడు. యుగాది కృద్యుగా వర్తో నైకమాయో మహాసన అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిదనంతజిత్. యుగాది కృత్ యుగమును ఆరంభించువాడు. యుగావర్త యుగములను ప్రవర్తింపచేయువాడు. నైకమాయ ఎన్నో విధములైన మాయా స్వరూపములను ధరించువాడు. మహాశన కల్పాంతమున సమస్తమును భక్షించువాడు. అదృశ్య ఇంద్రియ మనోబుద్ధులకు కానరాని ఊహింప శక్యము కానివాడు. వ్యక్తరూప స్పష్టమైన రూపము కలవాడు. అవ్యక్తరూప తెలియరానివాడు. సహస్రజిత్ వేలాది రాక్షసులను జయించినవాడు. అనంతజిత్ అంతులేని విజయములు కలిగినవాడు. ఇష్టో అవిశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృష క్రోధ క్రోధకృత్ కర్త విశ్వబాహుర్మహీధర. ఇష్ట ప్రియమైనవాడు. అవిశిష్ట సర్వాంతర్యామి అయినవాడు. శిష్టేష్ట బుధజనులైన సాధు మహాత్ములకు ఇష్టుడైనవాడు. శిఖండి శిరమున నెమలిపింఛమును ధరించినవాడు. నహూష తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు. వృష ధర్మస్వరూపుడైనవాడు. క్రోధ సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు. క్రోధకృత్కర్త క్రోధాత్ములకు వారిని నిర్మూలించువాడు. విశ్వబాహు బాహువులు విశ్వమంతటా కలవాడు. మహీధర భూమిని ధరించినవాడు. అచ్యుత ప్రథిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అపాం నిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠిత. అచ్యుత ఎట్టి వికారములకు లోను కానివాడు. ప్రథిత ప్రఖ్యాతి నొందినవాడు. ప్రాణ అంతటా చైతన్య స్వరూపమై నిండి ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు. ప్రాణద ప్రాణబలమును గ్రహించువాడు. వాసవానుజ ఇంద్రునకు తమ్ముడు. అపాం నిధి సాగరము వలె అనంతుడైనవాడు. అధిష్టానం సర్వమునకు ఆధారమైనవాడు. అప్రమత్త ఏమరపాటు లేనివాడు. ప్రతిష్ఠిత తన మహిమయందే నిలిచి ఉండువాడు. స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భానురాదిదేవ పురంధర. స్కంద అమృత రూపమున స్రవించువాడు. స్కందధర ధర్మ మార్గమున నిలుపువాడు. ధుర్య సర్వజీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయువాడు. వరద వరములనొసగువాడు. వాయువాహన సప్తవాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు. వాసుదేవ అంతటను నిండి ఉన్నవాడు. బృహద్భాను ప్రకాశవంతమహు కిరణ తేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు. ఆదిదేవ సృష్టి కార్యమును ప్రారంభించినవాడు. పురంధర రాక్షసుల పురములను నశింపచేసినవాడు. అశోకస్తారణస్తార శూర శౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మ నివేక్షణ. అశోక శోకము లేనివాడు. తారణ సంసార సాగరమును దాటించువాడు. తార గర్భ జన్మ జర మృత్యురూపమైన భయము నుండి తరింపచేయువాడు. శూర పరాక్రమము కలవాడు. శౌరి బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణచినవాడు. జనేశ్వర జనులకు ప్రభువు. అనుకూల సర్వులకు అనుకూలుడైనవాడు. శతావర్త ధర్మరక్షణార్థం అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు. పద్మి పద్మమును చేతియందు ధరించినవాడు. పద్మనిభేక్షణ పద్మము వంటి నేత్రములు కలవాడు. పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్ధిర్రుద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ. పద్మనాభ పద్మము నాభియందు ఉన్నవాడు. అరవిందాక్ష కమల రేకుల వంటి కన్నులు కలవాడు. పద్మగర్భ పద్మగర్భమున నివసించువాడు. శరీరభృత్ ప్రాణుల శరీరములను పోషించువాడు. మహార్ధి మహావిభూతులు కలవాడు.
బుద్ధ ప్రపంచాకారముతో భాషించువాడు. వృద్ధాత్మ సృష్టికి పూర్వమే ఉన్నవాడు. మహాక్ష గొప్ప నేత్రములు కలవాడు. గరుడధ్వజ తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. అతుల సాటి లేనివాడు. శరభ శరీరములందు ప్రత్యేగాత్మగా ప్రకాశించువాడు. భీమ భీకరమైన శక్తి సంపన్నుడు. సమయజ్ఞ సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు. హవిర్హరి యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు. సర్వలక్షణ లక్షణ్య సర్వ ప్రమాణములచే సిద్ధించు జ్ఞానము చేత నిర్ణయింపబడినవాడు. లక్ష్మీవాన్ సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమునందు కలిగినవాడు. సమితింజయ యుద్ధమున జయించినవాడు. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవాన్ అమితాసన. విక్షర నాశము లేనివాడు. రోహిత మత్స్యరూపమును ధరించినవాడు. మార్గ భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు. హేతు సృష్టికి కారణము అయినవాడు. దామోదర దమాది సాధనల చేత ఉదారమైన బుద్ధి ద్వారా పొందబడువాడు. సహ సహనశీలుడు. మహీధర భూమిని ధరించినవాడు. మహాభాగ భాగ్యవంతుడు. వేగవాన్ అమితమైన వేగము కలవాడు. అమితాశన అపరిమితమైన ఆకలి కలవాడు. ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. ఉద్భవ ప్రపంచ సృష్టికి ఉపాదానమైనవాడు. క్షోభణ సృష్టికాలమందు కల్లోలము కలిగించువాడు. దేవ క్రీడించువాడు. శ్రీగర్భ సకల ఐశ్వర్యములు తనయందే కలవాడు. పరమేశ్వర ఉత్కృష్టమైనవాడు. కరణం జగదుత్పత్తికి సాధనము అయినవాడు. కారణం జగత్తునకు కారణమైనవాడు. కర్త సమస్త కార్యములకు కర్త అయినవాడు. వికర్త విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు. గహన గ్రహించశక్యము కానివాడు. గుహ వ్యక్తము కానివాడు, కప్పబడినవాడు. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరద్ధి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ. వ్యవసాయ మానవాళి అభ్యున్నతికి తానే కృషి చేయువాడు. వ్యవస్థాన సర్వ వ్యవహారములను యథావిధిగా నడుపువాడు. సంస్థాన జీవులకు గమ్యస్థానమైనవాడు. స్థానద వారి వారి కర్మానుసారంగా స్థానములను అందించువాడు. ధ్రువ అవినాశి అయి స్థిరమైనవాడు. పరర్థి ఉత్కృష్టమైన వైభవము కలవాడు. పరమస్పష్ట మిక్కిలి స్పష్టంగా తెలియవాడు. తుష్ట సంతృప్తుడు. పుష్ట పరిపూర్ణుడు. శుభేక్షణ శుభప్రదమైన దృష్టి కలవాడు. రామో విరామో విరజో మార్గో నేయో నయో ననః వీర శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమ. రామ నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు. విరామ సకల జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు. విరత విషయవాంఛలు లేనివాడు. మార్గ మోక్షమునకు మార్గము తానైనవాడు. నేయ ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు. నయ జీవులను నడిపించి పరమపద సిద్ధికి కొనుపోవాడు. అనయ తనను నడుపువాడు మరొకడు లేనివాడు. వీర పరాక్రమశాలి అయినవాడు. శక్తిమతాం శ్రేష్ఠ శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు. ధర్మ ధర్మస్వరూపుడు. ధర్మ విదుత్తమ ధర్మము నెరింగిన వారిలో శ్రేష్ఠుడు. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజ. వైకుంఠ సృష్టి ఆరంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు. పురుష ఈ సర్వము కంటే పూర్వము నుండువాడు. ప్రాణ ప్రాణరూపమున చేష్ట కలిగించువాడు. ప్రాణద ప్రాణమును ప్రసాదించువాడు, ప్రాణములిచ్చువాడు. ప్రణవ ఓంకార స్వరూపుడు. పృథు ప్రపంచరూపమున విస్తరించినవాడు. హిరణ్యగర్భ బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు. శత్రుఘ్న శత్రువులను సంహరించువాడు. వ్యాప్త సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. వాయు వాయురూపమున ఉండి సకలములను పోషించువాడు. అథోక్షజ స్వరూపస్థితి నుండి ఎన్నడును జారనివాడు. ఋతు సుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఋతు కాలరూపమై తెలియబడు ఋతువులై భాషించువాడు. సుదర్శన భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు.
కాలః శత్రువులను మృత్యురూపమున త్రోయువాడు. పరమేష్ఠి హృదయ గుహలో తన మహిమచే ప్రకాశించువాడు. పరిగ్రహ గ్రహించువాడు. ఉగ్రహ ఉగ్రరూపధారి. సంవత్సరః సర్వజీవులకు వాసమైనవాడు. దక్షః సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు. విశ్రామః జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు. విశ్వదక్షిణః అశ్వమేధ యాగంలో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు. విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయం. అర్ధో అనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః. విస్తారః సమస్త లోకములు తనయందే విస్తరించి ఉన్నవాడు. స్థావర స్థాణుః కదులుట మెదలుట లేనివాడు. ప్రమాణం సకలమునకు ప్రమాణమైనవాడు. బీజమవ్యయం క్షేము కాని బీజము. అర్థః అందరిచే కోరదబడినవాడు. అనర్ధః తాను ఏదియును కోరనివాడు. మహాకోశః అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు. మహాభాగః ఆనంద స్వరూపమైన భోగము కలవాడు. మహాధనః గొప్ప ఐశ్వర్యము కలవాడు. అనిర్విణ్ణః స్థవిష్ఠో భూధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమ క్షామ సమీహనః. అనిర్విణ్ణః వేదన లేనివాడు. స్థవిష్ఠః విరాట్ రూపమై భాసించువాడు. అభూః పుట్టుక లేనివాడు. ధర్మయూపః ధర్మములన్నీయు తనయందే ఉన్నవాడు. మహామఖః యజ్ఞస్వరూపుడు. నక్షత్రనేమిః జ్యోతిష చక్రమును ప్రవర్తింపచేయువాడు. నక్షత్రి చంద్రరూపమున భాసించువాడు. క్షమః సహనశీలుడు. క్షామః సర్వము నశించినను తాను క్షయమెరుగక మిగిలి ఉండువాడు. సమీహనః సర్వభూతహితమును కోరువాడు. యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞః యజ్ఞస్వరూపుడు. ఇజ్యః యజ్ఞములచే ఆరాధింపబడువాడు. మహేజ్యః గొప్పగా పూజింపదగినవాడు. క్రతుః యజ్ఞముగా ఉన్నవాడు. సత్రం సజ్జనులను రక్షించువాడు. సతాంగతిః సజ్జనులకు పరమాశ్రయ స్థానమైనవాడు. సర్వదర్శి సకలమును దర్శించువాడు. విముక్తాత్మ స్వరూపతః ముక్తి నొందినవాడు. సర్వజ్ఞః సర్వము తెలిసినవాడు. జ్ఞానముత్తమం ఉత్తమమైన జ్ఞానము కలవాడు భగవానుడు. సువ్రతః సుముఖః సూక్ష్మ సుఘోష సుఖదః సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః. సువ్రతః చక్కని వ్రతదీక్ష కలవాడు. సుముఖః ప్రసన్నవదనుడు. సూక్ష్మః సర్వవ్యాపి. సుఘోషః చక్కటి ధ్వని కలవాడు. సుఖదః సుఖమును అనుగ్రహించువాడు. సుహృత్ ఏ విధమైన ప్రతిఫలము ఆశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు. మనోహరః మనస్సులను హరించినవాడు. జితక్రోధః క్రోధమును జయించినవాడు. వీరబాహు పరాక్రమము గల బాహువులు కలవాడు. విదారణః దుష్టులను చీల్చి చెండాడువాడు. స్వాపనః స్వవసో వ్యాపి నైకాత్మ నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వరః. స్వాపనః తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞానరహితులుగా చేసి నిద్రపుచ్చువాడు. స్వవశః సర్వస్వతంత్రమైనవాడు. వ్యాపి సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. నైకాత్మ అనేక రూపములో విరాజిల్లువాడు. నైక కర్మకృత్ సృష్టి స్థితి లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు. వత్సరః సర్వులకు వాసమైనవాడు. వత్సలః భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు. వత్సి తండ్రి వంటివాడు. రత్నగర్భః సాగరము వలె తన గర్భమున రత్నములు కలవాడు. ధనేశ్వరః ధనములకు ప్రభువు. ధర్మగుప్ ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణః. ధర్మగుప్ ధర్మమును రక్షించువాడు. ధర్మకృత్ ధర్మమును ఆచరించువాడు. ధర్మీ ధర్మమునకు ఆధారమైనవాడు. సత్ మూడు కాలములలో పరిణామరహితుడై నిత్యుడై ఉన్నవాడు. అసత్ పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు. క్షరః వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు. అక్షరః క్షరమగు ప్రపంచమున అవినాశి అయి భాసిల్లువాడు. అవిజ్ఞాత తెలుసుకుని వాని కంటెను విలక్షణమైనవాడు. సహస్రాంశు అనంత కిరణములు కలవాడు. విధాత సర్వమునకు ఆధారమైనవాడు. కృతలక్షణః వేదశాస్త్రములను వెలువరించినవాడు.
గభస్తి నేమి సత్వస్థః సింహో భూత మహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృత్ గురుః. గభస్తి నేమి మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు. సత్వస్థః అందరిలో నుండువాడు. సింహః సింహము వలె పరాక్రమశాలి అయినవాడు. భూత మహేశ్వరః సర్వభూతములకు ప్రభువైనవాడు. ఆదిదేవః తొలి దేవుడు. మహాదేవః గొప్ప దేవుడు. దేవేశః దేవదేవుడు. దేవభృద్గురుః దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృత్ భోక్త కపీంద్రో భూరి దక్షిణః. ఉత్తరః అందరికంటెను అధికుడై ఉత్తమమైనవాడు. గోపతి గోవులను పాలించువాడు. గోప్త సర్వులను సంరక్షించువాడు. జ్ఞానగమ్యః జ్ఞానము చేతనే తెలియబడినవాడు. పురాతనః సృష్టికి పూర్వమే ఉన్నవాడు. శరీరభూతభృత్ శరీరములను ఉత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు. భోక్త అనుభవించువాడు. కపీంద్రః వానరులకు ప్రభువైనవాడు. భూరి దక్షిణః యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణలిచ్చువాడు. సోమపో అమృతపః సోమః పురుజిత్ పురుషత్తమః వినయోజయ సత్యసంధో దాశారః సాత్వతాం పతిః. సోమపః యజ్ఞములయందు యజింపబడిన దేవతల రూపముతో సోమరసమును పానము చేయువాడు. అమృతపః ఆత్మానంద రసమును అనుభవించువాడు. సోమః చంద్రరూపమున ఓషధులను పోషించువాడు. పురుజిత్ ఒక్కడై అనేక మందిని ఎదిరించి జయించగలిగినవాడు. పురుషత్తమః ఉత్తములలో ఉత్తముడైనవాడు. వినయః దుష్టులను దండించి వినయము కలిగించువాడు. జయః సర్వులను జయించి వశపరుచుకునివాడు. సత్యసంధః సత్య సంకల్పములు సత్యవాక్కులు కలవాడు. దాసార్హః దాసార్హుడను వాని వంశమున పుట్టినవాడు. సాత్వతాం పతిః యదుకులమునకు ప్రభువు. జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంభోనిధిరనంతాత్మ మహోదధి సయోంతకః. జీవః జీవుడు. వినయితా సాక్షి భక్తుల యందలి వినయమును కాంచువాడు. ముకుందః ముక్తి నొసగువాడు. అమిత విక్రమః అమితమైన పరాక్రమము కలవాడు. అంభోనిధి దేవతలు మనుష్యులు పితరులు అసురులు తనయందే ఇమిడి ఉన్నవాడు. అనంతాత్మ అనంతమైన ఆత్మస్వరూపుడు. మహోదధిశయః వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించినవాడు. అంతకః ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు. 108 శ్లోకాలలోని మొదటి 55 శ్లోకాలకు అర్థం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సహస్రనామాల్లోని శ్లోకాలకు 1000 నామాలకు 1000 అర్థాలు తెలుసుకోవాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్లోని లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి. భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల ఈ వీడియో రెండో భాగాన్ని ఇంకా ఇతర మంచి మంచి వీడియోలను మీరు తప్పకుండా చూడగలుగుతారు. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.